ఏపీ సీఎస్ డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది ఈసీ. వ్యక్తిగత వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది ఈసీ. వ్యక్తిగత వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ డీజీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈసీ సమన్లు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది ఈసీ. దీనికి సంబంధించి వ్యక్తిగత వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది ఈసీ. వ్యక్తిగత వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది ఈసీ. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, అనంతరం జరుగుతున్న గొడవలు ఇప్పటికీ కంటిన్యూ అవుతుండడం మీద ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కూడా ఢిల్లీకి వచ్చి తమ ఎదుట దానికి సంబంధించి వివరణ ఇవ్వాలా, ఎందుకు ఎన్నికలకు సంబంధించినటువంటి అల్లరి అణచివేయడంలో ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారనే విషయం మీద వివరణ ఇవ్వాలా అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నట్టు అల్లర్లు ఏవైతే ఉన్నాయో, ఏకంగా క్యాండిడేట్ల మీద హత్యాయత్నాలు జరగడం అయితేనేమి, తర్వాత వాహనాలు దగ్ధము, పలువురి ఇళ్లను ధ్వంసం చేయడము, పోలింగ్ బూతుల్లోకి చొరబడి అక్కడ ఈవీఎంలను ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడాను ఎలక్షన్ కమిషన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుచేత మీరు ఈ విధంగా అల్లరి అణచివేయడంలో మీరు ఫెయిల్ అయ్యారనే విషయం మీద స్పష్టమైన వివరాలని ఆదేశించింది. అయితే ఎన్నికలకు ముందుగా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని చెప్పేసి ఏపీ డీజీపీ రఘునాథ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. అంతేకాకుండా గుంటూరు రేంజ్లో పనిచేసినటువంటి పలువురు ఉన్నతాధికారులను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో బదిలీ చేసింది. బదిలీ చేసి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషనే కొంతమంది అధికారులను నియామకం చేసి డీజీపీని కూడా హరీష్ కుమార్ గుప్తాను కూడాను ఎన్నికల కమిషనే అపాయింట్ చేసి ఎన్నికల సజావుగా నిర్వహించాలా అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికలలో హింస ఎక్కువగా చెలరగడం అయితేనేమి, పోలీస్ కాల్పుల వరకు పలుచోట వెళ్లడం అయితేనేమి, అంతేకాకుండా సినీ ఫక్కీలో ఏకంగా అభ్యర్థుల మీదనే, చంద్రగిరికి సంబంధించినటువంటి అభ్యర్థి మీద మహిళా కళాశాలకు చెందినటువంటి ఆ ఈవీఎంను భద్రపరిచేటువంటి ఏదైతే ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో అక్కడ దాడి చేయడము, కత్తులు, రాడ్లు, సుత్తిలతో దాడులు చేయడము, పలు చోట్ల వాహనాల ధ్వంసము, దగ్ధం చేయడము, అంతేకాకుండా పలువురి మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దీని మీద సీరియస్ కావడం జరిగింది. రేపు డీజీపీ, సీఎస్ ఇద్దరు కూడాను ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్కు దీనికి సంబంధించినటువంటి తమ వివరణతో పాటు తగిన నివేదికను కూడా అందజేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.